లో రోహిత్ వేముల అనే ఒక తమ్ముడు చనిపోతే, ఒక దళిత బిడ్డ చనిపోతే, ఆయన అక్కడ యూనివర్సిటీలో ఆయన మీద జరిగిన కుల వివక్ష వల్ల చనిపోయినాడు. అందుకే ఆయన పేరు మీద ఒక చట్టం తెస్తామని చెప్పి కాంగ్రెస్ జాతీయ నాయకత్వం ప్రకటించింది. రేవంత్ రెడ్డి ఏం చేసిండో తెలుసా? ఆయన ప్రభుత్వం ఆ రోహిత్ వేముల దళితుడే కాదు, ఆయన బలహీన వర్గాల బిడ్డ అని చెప్పి కోర్టులో రిపోర్ట్ ఇచ్చింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. అందుకే నేను అంటున్నా, ఈ మనిషి రాహుల్ గాంధీతో ఉండడు. రేపు ఎలక్షన్ తెల్లారి బీజేపీలోకి జంప్ అయ్యే మొట్టమొదటి వ్యక్తి రేవంత్ రెడ్డి. గుర్తుపెట్టుకోండి దయచేసి. ఇక్కడున్న మా ముస్లిం అన్నాదమ్ముళ్ళు, క్రిస్టియన్ అన్నాదమ్ముళ్ళు, మీరు పొరపాటున కాంగ్రెస్ కు ఓటేస్తే దానివల్ల లాభం జరిగేది భారతీయ జనతా పార్టీకి, రేవంత్ రెడ్డికి అనే మాట దయచేసి గుర్తుపెట్టుకోండి. కొంతమంది కాంగ్రెస్ సన్నాసులు మాట్లాడుతున్నారు, మాకు భారతీయ జనతా పార్టీకి ఏదో సంబంధం ఉందని, ఏదో సమझौता ఉందని. నేను అడుగుతా ఉన్నా, ఇవాళ మోడీతో మాకేమన్నా సమझौता ఉంటే, మాకేమన్నా సంబంధం ఉంటే, మా చెల్లెను 50 రోజులకెళ్ళి జైల్లో పెట్టినరు ఢిల్లీలో. ఈ పరిస్థితి ఉంటుందా? కేసీఆర్ బిడ్డను తీసుకుపోయి జైల్లో పెట్టిన తర్వాత ఆ దగుల్బాజీలతో, ఆ దౌర్భాగ్యులతో మాకేం సంబంధం, మాకేం అవసరం? ఆలోచించండి. ఎవడు పడితే వాడు 4 ఓట్ల కోసం మాట్లాడే అబద్ధాలు నమ్మకండి. ఎప్పుడు భారతీయ జనతా పార్టీతో గతంలో సంబంధం లేదు, భవిష్యత్తులో కూడా ఉండదు, ఉండనే ఉండదు అనే మాట కూడా గద్వాల వేదికగా నేను మీ అందరికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. आज एक सेक्युलर पार्टी जिसने आपके बच्चों की तालीम के वास्ते 204 स्कूल तश्कील किया, 204 स्कूल शुरू किया, जहां 1,32,000 बच्चे पढ़ते हैं. आपके बच्चे, उनके अच्छे से अच्छे तालीम के लिए, उनकी काबिलियत बढ़ाने के लिए, उनकी हिम्मत अफजाई करने के लिए, उनको दुनिया से मुकाबला करने की एक ताकतवर बनाने के लिए केसीआर साहब कोशिश कर रहे हैं. मैं गुजारिश करता हूं आप सबसे, अदबन गुजारिश है हमारी कि हमारे प्रवीण अन्ना जो 10 लाख बच्चों की हिफाजत करे, 10 लाख बच्चों की परवरिश करे हमारे वेलफेयर हॉस्टल्स में, उनको नागर कर्नूल